అప్పుడు ఫోర్త్ లైన్ లో మనకి ఇచ్చిన డేటా ఎంటర్ చేయాలి వాల్యూ. ఆ వాల్యూ ఎంటర్ చేయాలంటే ఏంటి? అప్పుడు ఇక్కడ వచ్చేసరికి రన్నింగ్ స్టేజ్ లో ఉన్న కాబట్టి ఏంటంటే ఆ ఫోర్త్ లైన్ ఆగిపోయి వెయిటింగ్ స్టేజ్ కి వస్తుంది. సో ఈ ఏదైతే వాల్యూ అది వెయిట్ చేస్తున్న వాల్యూ ఎంటర్ చేయమని ఆ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేసుకుని ఆ వెయిటింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ క్యూ స్టేజ్ లోకి వస్తుంది. సో మళ్ళీ లైన్ ఆఫ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ 4 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ 5th 6th అంటే ఎగ్జిక్యూట్ అయితే సక్సెస్ అయిపోయింది రన్ చేయడం మనకి. సో ఫైనల్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది సక్సెస్ అయింది. అప్పుడు ఏమవుతుంది మనకి టెర్మినేట్ అయింది. ఇది మన ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మనకి ప్రాసెస్ అంటే ఎగ్జైట్ జరిగే ప్రాసెస్ ఇది యాక్చువల్. బట్ మనం జరిగింది ఏంటి? కోడ్ రాసాం ఎగ్జిక్యూట్ చేసాం ఎర్రర్ వచ్చిందని చూస్తాం. ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఏంటి వెయిటింగ్ స్టేజ్ కాదు. వాటి మళ్ళీ రీసాల్వ్ చేసి మనం రెడీ స్టేజ్ రావాలి. రెడీ స్టేజ్ వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్నింగ్ అవుతుంది మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్?